1 month టైం ఉంది. మిల్క్ వచ్చేసి 25 to 30 లీటర్స్ ఆరామ్సే పిండుతుంది. ఓకే. ఇంకొకటి మనకి ఎన్ని పాలు రెడీ ఉన్నాయి దీని దగ్గర? 20 లీటర్లు, పూటకి 10 లీటర్లు అలా వస్తున్నాయి. అడర్ మీద ఉన్న వీన్స్ చూడండి ఓకే ఎలా ఉన్నాయో. అడర్ 4 అడర్, బ్యాక్ అడర్ చూడండి, బ్యాక్ అడర్ చూడండి, అడర్ ప్లేస్మెంట్ ముఖాల కంటే పైకి, టీత్ పల్సేటర్ అంటే ఆల్టర్నేటివ్ అనమాట. ఫస్ట్ 2 టీత్ కి మళ్ళీ తర్వాత 2 టీత్ కి ఆన్ అండ్ ఆఫ్ దాని పని ఇది పల్సేటర్. ఓకే. ఇది మిల్క్ పైప్, మిల్క్ వచ్చేసి ఇందులో పడుతుంది లోపల. రైతులందరికీ నమస్తే అండి. ప్రజెంట్ అయితే మనం ఇక్కడ షామీర్పేటలో ఉన్నామండి, డైరీ ఫామ్లో. ఇక్కడైతే ఆవులు ఉన్నాయని చెప్పారు. ఎన్ని ఉన్నాయి, వాటి పాల కెపాసిటీ ఎంత అనే విషయాలు అయితే మనం కనుక్కుందాం. నమస్తే అండి. నమస్తే అండి. ఒక్కసారి మన ఫామ్ పేరు, మన అడ్రస్ ఒకసారి రైతులకు చెప్పరా? ఫామ్ వచ్చేసి హెచ్డి ఫార్మ్స్, లొకేషన్ వచ్చేసి షామీర్పేట మండల్, బొమ్మరాజ్పేట్ విలేజ్. ఓకే. అమ్మడానికి ఇక్కడ ఒక 18 హెచ్ఎఫ్ పాలిచ్చే ఆవులు ఉన్నాయండి. ఓకే. అన్ని ఫస్ట్ టైం అంటే తొలిసూరు ఈనిన ఆవులు. దీని గురించి ఒకసారి చెప్తే. ఇది వచ్చేసి 4 పళ్ళ మీద ఉంది. 4 పళ్ళ మీద ఉంది. ఫస్ట్ టైం ఈనింది. ఈయన ఒక 25 రోజులు అవుతుంది. డెలివరీ 25 రోజులు అవుతుంది. పాలు వచ్చేసి ఒక 25 లీటర్, పూటకు 12, 13 అట్లా ఉన్నాయి. ఓకే. 25 లీటర్లు అయితే రోజు మీద వచ్చేసి రోజుకి 25 లీటర్లు అలా వస్తుంది. సెకండ్ ఈత, ఫస్ట్ ఈత. ఓకే. 4 పళ్ళు ఫస్ట్ ఈత. ఓకే. ఫస్ట్ ఈతలో డెలివరీ అయిన ఆవులు అయితే ఇక్కడ అమ్మకానికి ఉన్నాయి. మొత్తం కూడా అంతేనా? అన్ని ఫస్ట్ ఈత అయినా? అన్ని ఫస్ట్ ఈత. 1, 2, 2 ఈత. 2 అవుతున్నాయి. మొత్తం కూడా ఆల్మోస్ట్ ఫస్ట్ ఈత అని చెప్పారు. ఇప్పుడైతే 25 లీటర్ల పాలిసి దూడలు ఉన్నాయి. అన్నిటికీ దూడలు ఉన్నాయి. దూడలు అయితే ఉన్నాయని చెప్తారు. చూసుకోవచ్చు. క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది. రేట్ కూడా మనం మాట్లాడదాం. చూసుకోవచ్చు. ఇంకొక ఆవు చూపిస్తున్నారు, దీని గురించి మాట్లాడదాం. ఇది వచ్చేసి 2వ ఈత మీద ఉంది. 2వ ఈత మీద ఉంది. ఓకే. పాలు వచ్చేసి 25 లీటర్లు ఉంది. 25 లీటర్లు. ఈయన ఒక 25 రోజులు 30 రోజులు అలా అవుతుంది. ఓకే. 20 లీటర్స్ అయితే మినిమం వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఎండలు కూడా పెరుగుతున్నాయి కదా. అవును. ఎండలు పెరిగే కొద్దీ యానిమల్ కూడా స్ట్రెస్ లో ఉంటుంది. ఓకే. సో 20 లీటర్స్ అయితే మినిమం 20 లీటర్లు అయితే తీయొచ్చు. దీనికి చూసుకోవచ్చు. దీని కింద అయితే మనకి 20 లీటర్ల పాలు అయితే ఉన్నాయని చెప్తున్నారు. 2 పూటలు కలిపి. దీని అడ్డర్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు. స్టార్టింగ్ ప్రైస్ ఎంత ఉంది? స్టార్టింగ్ వచ్చేసి 1,00,000 నుంచి 1,10,000, 1,20,000, ఓకే, 1,50,000 అలా ఉన్నాయండి. ఓకే. ఆవును బట్టి, క్వాలిటీ బట్టి రేటు. ఓకే. చూసుకోవచ్చు. స్టార్టింగ్ ప్రైస్ అయితే 1,00,000 రూపాయలు అని చెప్తున్నారు. మీకు ఏ ఆవు నచ్చినా దాని గురించి డీటెయిల్స్ చెప్పాలన్నా కూడా వాళ్ళైతే చెప్తారు. అట్లాగే ఫామ్ కూడా నేరుగా రావచ్చు అండి. షామీర్పేట దగ్గర మీకు ఎవరికైనా కావాలంటే నేరుగా వాళ్ళ లొకేషన్ కూడా పంపించడం జరుగుతుంది. మీరైతే వచ్చి మాట్లాడుకొని తీసుకోవచ్చు. పాలు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ పాలు చెక్ చేసుకోవచ్చు. లైవ్ మిల్కింగ్ కూడా పాలు చూసుకున్న తర్వాత తీసుకోవచ్చు. మీద ఉన్న వెయిన్స్ చూడండి, అడర్ క్వాలిటీ చూసుకోవచ్చు. మీరు అన్ని కూడా పాల నరాలు కూడా చూసుకోవచ్చు. మీరు అన్ని క్వాలిటీ చూసుకున్న తర్వాత మీరైతే రేటు మాట్లాడి తీసుకోవచ్చు అని చెప్తున్నారు. పాలు కూడా చూసుకోవచ్చు. ఇక్కడ 2 పూటలు కూడా పాలు చూసుకున్న తర్వాత మీరైతే రేట్ మాట్లాడుకొని తీసుకెళ్ళొచ్చు అని కూడా చెప్పడం జరుగుతుంది. ఇక్కడైతే ఆవులు అయితే 18 ఉన్నాయండి. ఇంకొక ఆవు తీసుకొస్తున్నారు. దీని గురించి ఒకసారి చెప్పరా? ఇది వచ్చేసి ఫస్ట్ ఈత అండి. ఫస్ట్ ఈత. ఓకే. ఈయన ఒక 3-4 రోజులు అవుతుంది. ఆ వాప్ అనేది అలానే ఉంది, ఇంకా పొదుగుది. ఓకే. 3-4 రోజులు అవుతుంది. మాయ పడిపోయింది. సెకండ్ ఏంటంటే ఇప్పుడు ఒక పూటకు ఒక 8 లీటర్లు అలా ఇస్తుంది. ఓకే. సో యానిమల్ సైజ్ వచ్చేసి సైజ్ చూడండి, 600 కిలోల బాడీ వెయిట్ అట్లా ఉంటది. ఓకే. 4th ఈత్. ఓకే. 4 పళ్ళ మీద ఉంది. ఫస్ట్ టైం మరి ఇది 4-5 రోజులు అవుతుంది డెలివరీ అయ్యి. ఇప్పుడైతే 8 లీటర్ల పాలు అయితే ఇస్తుంది. పూటకు 8 లీటర్లు జున్ను పాలు ఉంది. ఓకే. 25 లీటర్లు మినిమం పిండుతుంది. ఈ సైజు ఉన్న 25 లీటర్లు అనేది దీనికి పెద్ద మ్యాటర్ ఏం కాదు. ఓకే. చూసుకోవచ్చు. హైట్ సైజ్ చూసుకోండి మీరు. ప్రజెంట్ అయితే మనకి 16 లీటర్ల పాలు అయితే రెడీ ఉన్నాయి దీని దగ్గర. 4-5 రోజులు డెలివరీ అయిందని చెప్తున్నారు. చూసుకోవచ్చు. మనకి హైట్ చూసుకోండి, క్వాలిటీ చూసుకోండి. ఇది కూడా ఫస్ట్ టైమర్ అండి. ఫస్ట్ టైమర్ డెలివరీ ఒక వారం రోజులు అవుతుంది. డెలివరీ. క్వాలిటీ చూడండి, అడ్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు మీరు. 20 లీటర్లు రెడీ ఉన్నాయి దీంట్లో. దీని దగ్గర 20 లీటర్లు అయితే రెడీ ఉన్నాయని చెప్తున్నారు. దీని అడ్డర్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. 4 రూముల మధ్య గ్యాప్ కూడా చూసుకోవచ్చు మీరు. గ్యాప్ చూసుకోవచ్చు. కట్ ఆర్డర్ మొక్కల కంటే పైకి. ఓకే. ఇలా ఉండడం వల్ల ఏంటంటే బ్రీడ్ ఒకటే కాకుండా పొదుగు ఆపులు కానీ అడర్ ఖరాబ్ అవ్వడం కానీ అట్లా ఉండదు. 4-5 ఈతలు ఇనినా కానీ అడర్ అనేది కిందికి రాదు, మొక్కల కిందికి. ఓకే. అలా ఇదే బ్రీడ్ కున్న మహత్యం. ఇప్పుడైతే మనకి ఎన్ని పాలు రెడీ ఉన్నాయి దీని దగ్గర? 20 లీటర్లు, పూటకి 10 లీటర్లు అలా వస్తున్నాయి. అడర్ మీద ఉన్న వీన్స్ చూడండి ఓకే ఎలా ఉన్నాయో. అడర్ 4 అడర్, బ్యాక్ అడర్ చూడండి, బ్యాక్ అడర్ చూడండి, అడర్ ప్లేస్మెంట్ మొక్కల కంటే పైకి, టీత్. ఓకే. 20 లీటర్లు అయితే ఇప్పుడు దీని దగ్గర రెడీ ఉన్నాయని కూడా చెప్పడం జరుగుతుంది. చూసుకోవచ్చు. పాల నరాలు కూడా మీరు చూసుకోవచ్చు. వాటి మధ్య గ్యాప్ కూడా చూసుకోండి. రొమ్ముల మధ్య అన్ని చెక్ చేసుకున్న తర్వాత తీసుకోవచ్చు. ఇప్పుడైతే మనకి 20 లీటర్లు రెడీ ఉన్నాయి. 20 లీటర్లు అయితే రెడీ ఉన్నాయి. ఇది ఇంకో 1 మంత్ ఉండండి. 1 మంత్. ఓకే. బాడీ సైజ్ చూడండి, బాడీ వెయిట్ చూడండి. ఓకే. ఇంకో బాడీ వెయిట్ వచ్చేది ఒక 650 kg దాకా ఉంటుంది. ఓకే. దాని దిక్కు పళ్ళు చూడండి, 2 పళ్ళ మీద ఈ సైజ్ ఉంది యానిమల్. టూత్ ఈత్ మీద ఉంది. ఇప్పుడే 4th ఈత్ చేస్తుంది. ఇది పోతుంది. 2th ఈత్ మీద ఈ సైజ్ ఉంది యానిమల్.
ఇప్పుడు మనకి ఇంకో 1 మంత్ టైం ఉంది. 1 మంత్ టైం ఉంది. మిల్క్ వచ్చేసి 25 to 30 లీటర్స్ ఆరామ్సే పిండుతుంది. ఓకే, ఇంకొక 1 మంత్ టైం ఉంది. ప్లేస్మెంట్ గానీ ఆర్డర్ క్వాలిటీ చూసుకోవచ్చు. 20 నుంచి 25 లీటర్ల పాల కెపాసిటీ గల ఆవు ఇది. మనకైతే చెప్తున్నారు ఇక్కడ ఇంకొక 1 మంత్ అయితే డెలివరీ అయితే అవుతుంది. చూసుకోవచ్చు, క్వాలిటీని బట్టి రేట్ అయితే ఉంటుంది. దీంతో క్వాలిటీ దాంతో క్వాలిటీ ఉంది కాబట్టి రేట్ అయితే మారుతుంటుంది. ఒక్కొక్క దాంతో ఒక్కొక్క రేట్ ఉంటుంది. హైట్ సైజ్ బాగుంది, 30+ పోతే ఓకే. ఎక్కువ పాలు ఇచ్చి హై మిల్కర్ అని కూడా చెప్పడం జరుగుతుంది. సైజ్ బాగుందండి, హైట్ సైజ్ చాలా బాగుంది. మనకైతే హై మిల్కర్ అని కూడా చెప్పడం జరుగుతుంది. మీకు ఎవరికన్నా కౌస్ కావాలంటే రావచ్చు. ఇది వచ్చేసి మనకి ఎన్నో అయితే ఉంటుంది అందాది? ఇది కూడా హీఫరే అండి, హీఫరే పడ్డనే. ఓకే, ఫస్ట్ టైమే. ఒక 15 రోజులు 20 రోజులు డెలివరీ అయ్యేది. ఓకే, 15 రోజులు 20 రోజులు డెలివరీ అవ్వేది. బాడీ కండిషన్ కానీ ఆర్డర్ ఇప్పుడే చేస్తుంది ఇప్పుడే. మనకి డెలివరీ అయితే అందాది ఎన్ని పాలు పెట్టుకోవచ్చు? 20+. 20. బాడీ సైజ్ బట్టి కండిషన్ బట్టి చూడండి. ఓకే, 20+ అయితే మినిమం ఇస్తుంది. ఎందుకంటే ఇప్పుడు వచ్చేది ఎండాకాలం కదా, ఎండ వల్ల కూడా కొంచెం పాలు తగ్గే అవకాశం ఉంటది. ఓకే, కానీ 20 లీటర్స్ అయితే మినిమం. ఇంకొక మనకైతే 10 to 20 డేస్ అయితే టైం ఉంది. చూసుకోవచ్చు. దీని అడ్డర్ క్వాలిటీ కూడా మీరు చూసుకోండి. 2 పడ్డలు అట్లాగే 18 కౌస్ అయితే సేల్కి ఉన్నాయి మిల్కింగ్. మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు మాత్రం నేరుగా రావచ్చు. దీని అడ్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. ఇది కూడా ఫస్ట్ టైమరే అండి. ఓకే, డెలివరీ అయ్యి ఒక 10 రోజులు అవుతుంది. 10 రోజులు అవుతుంది డెలివరీ అయ్యి. పాలు వచ్చేసి ఒక 20 లీటర్లు ఉంది రోజుకి 20 లీటర్ రెడీ ఉన్నాయి. 25 లీటర్ల వరకు పిండొచ్చు ఆరామ్సే దీంట్లో. హైట్ కానీ లెంత్ కానీ యానిమల్ కండిషన్ కానీ చూడండి, చూసుకోవచ్చు. మనకైతే 25 లీటర్ వరకు ఇవ్వచ్చు అని చెప్తారు. ప్రజెంట్ అయితే మనకి ఒక 20 లీటర్స్ వరకు అయితే పెట్టుకోవచ్చు రైతులు. 20 లీటర్స్ వరకు పెట్టుకోవచ్చు. రెండో ఈత మూడో ఈతకి మాత్రం పాలు పెరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. రెండో ఈతకి ఇదే యానిమల్ లో మనం మంచి ఫీడింగ్ వేస్తే 30 లీటర్స్ వరకు పిండొచ్చు. ఓకే, 30 లీటర్స్ వరకు అయితే పిండొచ్చు అని చెప్తున్నారు. చూసుకోవచ్చు. అడ్డర్ క్వాలిటీ కూడా చూసుకోండి, హైట్ సైజ్ చూసుకోండి. ఆవుది మనకైతే ఒక 10 డేస్ అవుతుందా? 10 డేస్ అవుతుంది. పాలు అయితే చెక్ చేసుకోవచ్చా? చెక్ చేసుకొని తీసుకోవచ్చు అండి. రైతులు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్తున్నారు. ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళైతే నేరుగా రావచ్చు. ఇక్కడ షామీర్పేట దగ్గర ఉన్నాం ప్రజెంట్ అయితే. దీని అండర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు మీరు. దీని గురించి ఒకసారి చెప్పరా? ఇది వచ్చేసి ఫస్ట్ టైమర్ అండి. ఫస్ట్ టైమర్. ఓకే, ఎన్ని రోజులు అయింది డెలివరీ? 1 మంత్ అవుతుంది డెలివరీ. మిల్క్ వచ్చేసి ఒక 28 to 30 లీటర్స్ ఉంది. ఓకే, పర్ టైం ఒక 14 లీటర్స్ అలా ఇస్తుంది యానిమల్. ఓకే, 14 లీటర్స్ అయితే పాలు ఇస్తుందని చెప్తున్నారు. దీని అడ్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు మీరు. అన్ని చూసుకున్న తర్వాత మీరు కొనుగోలు చేయొచ్చు. లైవ్ మిల్కింగ్ చూసుకోవచ్చు. యానిమల్ కండిషన్ చూడండి, లెంత్ చూడండి, హైట్ చూడండి, చూసుకోవచ్చు. దీని అడ్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు మీరు. అన్నీ చూసుకోండి. పాలు తీసుకున్న తర్వాతనే చూసుకోవచ్చు మీరు. ప్రజెంట్ అయితే మనకి హై మిల్కర్స్ ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నారు. మొత్తం 18 కౌస్ ఉన్నాయి. 2 పడ్డలు అయితే సేల్కి ఉన్నాయండి. ఇది వచ్చేసి కార్గిల్ కంపెనీ కాఫ్ స్టార్టర్ అండి. ఓకే, అంటే ఇది పుట్టినాక వారం రోజుల నుంచి 3 నెలల వరకు ఈ కాఫ్ స్టార్టర్ వాడడం వల్ల ఏమవుతుంది అంటే కాఫ్స్ అనేది టైం టు టైం మంచిగా గ్రోత్ వచ్చి వాటి ఇమ్యూనిటీ కానీ వాటికి డిసీజ్ రాకుండా ఆపడం కానీ జరుగుతుంది. ఇది వచ్చేసి కాఫ్ గ్రోవర్ అండి, కార్గిల్ కంపెనీ క్యాటిల్ ఫీడ్. ఓకే, ఈ కాఫ్ గ్రోవర్ వచ్చేసి 4వ నెల నుంచి 7వ నెల వరకు కాఫ్ అనేది ఇవ్వాలి. ఓకే, సో దీనివల్ల ఏంటంటే గ్రోత్ అనేది మన మంచిగా వచ్చి యానిమల్ 7 నెలల లోపు మనకి ఒక 160 నుంచి 170 కిలోలు యానిమల్ క్రాస్ అయింది అనుకోండి కాఫ్, అప్పుడు మనకి 14-15 నెలల లోపే ఒక కాఫ్ అనేది కడుతుంది అనమాట. ఇది వచ్చేసి కార్గిల్ కంపెనీ 5000 వెరైటీ అండి, మిల్క్ జెన్ 5000. ఇది ఒక 15 నుంచి 20 లీటర్లు ఇచ్చే ఆవులకి వాడాలి. దీనివల్ల ఏంటంటే పాలు పెరగడమే కాకుండా ఆవులు కండిషన్ లో ఉండడం కానీ, టైంకి కట్టడం కానీ, ఎదకి రావడం కానీ, ఈనినప్పుడు ఇబ్బంది మాయపడడం కానీ అన్ని మంచిగా జరుగుతాయి అనమాట. ఎవరికైనా అవుట్లెట్స్ కావాలన్నా ప్లాన్ చేసుకున్నా కానీ మమ్మల్ని సంప్రదించవచ్చు. వాళ్ళకి కూడా మంచి ఆపర్చునిటీ అనమాట. ఇది వచ్చేసి 8000 వెరైటీ. దీంట్లో ఏంటంటే మనకి పాలు ఇప్పుడు 20 లీటర్లు ఇచ్చే యానిమల్స్ కి 8000 వెరైటీ వాడాలన్నమాట. 15 నుంచి 20 లీటర్లు ఇచ్చే యానిమల్స్ కి 2.5 months కాఫీ. 2.5 months కాఫీ. ఇది 2.5 నెలల దూడ. ఇది వచ్చేసి కాఫ్ స్టార్టర్ అండి. కాఫ్ స్టార్టర్ వేయడం వల్ల కాఫ్స్ అనేటి మంచి గ్రోత్ వచ్చి టైంకి మనకి ఒక 14 to 15 months ఏజ్ లో ప్రెగ్నెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. క్యాన్ 30 లీటర్స్. క్యాన్ ఓపెన్ చేసి పెడదాం. క్యాన్ దిగాయండి. క్యాన్ చూసుకోండి, ఖాళీ ఉంది. 30 లీటర్స్ క్యాన్. ఇది వెయిట్ చేద్దాం. ఓకే, వెయిట్ కూడా చేద్దాం తర్వాత పాలు తీసిన తర్వాత. ఓకే, ఎట్ టైం ఇక్కడ కూడా 2 ఆవులు తీస్తున్నారు పాలు. ఇక్కడ కూడా తీసుకోవచ్చు మీరు. పల్సేటర్ అంటే ఆల్టర్నేటివ్ అనమాట. ఫస్ట్ 2 టీత్స్ కి మన తర్వాత 2 టీత్స్ కి ఆన్ అండ్ ఆఫ్ దాని పని ఇది పల్సేటర్. ఓకే, ఇది మిల్క్ పైప్. మిల్క్ వచ్చేసి ఇందులో పడుతుంది లోపల.
ఓకే, పాలు అయితే తీయడం జరిగింది. ఒకసారి అయితే కాంటా వేస్తున్నారు, చూద్దాం. డాలు ఓకే 10.590. ఓకే 13. అది 30 లీటర్స్ ఇస్తుండే యానిమల్. 13.46 మార్నింగ్ 14 27 ఓకే చెప్పండి. మిల్క్ వచ్చేసి యానిమల్ ఇది కూడా చూద్దాం ఒకసారి, ఎన్ని లీటర్లోనే చూద్దాం. ఇది కూడా మనకి 12 పాయింట్ చేంజ్ లీటర్లు, 12 లీటర్ల పైన ఇచ్చింది. అది క్లస్టర్ పెట్టే ముందు ప్రతి ఒక్క అది టీత్ అనేది చెక్ చేసుకోవాలి. ఓకే, ఎందుకంటే పొదుగు వాపు ఉంటాయి కానీ ముందే మనకు తెలిసిపోద్ది. ముందే ట్రీట్మెంట్ ఇచ్చుకుంటే ఓకే ఆవు అనేది పొదుగు అనేది డ్యామేజ్ కాదు. ఓకే, ఇట్లా ప్రతి ఒక్క ఆవుకి చెక్ చేయాలి క్లస్టర్ పెట్టే ముందు. ఓకే డిప్పింగ్. ఓకే ఓకే, పాలు తీసిన తర్వాత మనం ఇది పెట్టేసేయాలి. లైవ్ మిల్క్ కూడా చూసాం కదా, 13 లీటర్లు, 12 లీటర్లు, 11 లీటర్లు పూటకు వచ్చేసి నేను చెప్తున్నా. ఇక్కడైతే మీరు చెక్ చేసుకున్న తర్వాత తీసుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదని కూడా మనకైతే వీళ్ళు చెప్తున్నారు. ఒకసారి చెప్పండి. లొకేషన్ వచ్చేసి షామీర్పేట అండి. ఫామ్ నేమ్ వచ్చేసి హెచ్డి ఫార్మ్స్. ఓకే, ఇంకా విలేజ్ వచ్చేసి బొమ్మరాజ్పేట్ విలేజ్. కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 8106027520. ఓకే, నా పేరు దేవానంద్. ఓకే, దేవానంద్ గారు అయితే ఇక్కడ ఫామ్ ఉంది. ఇక్కడైతే మనకి 18 కౌస్ 2 పడ్డలు ఉన్నాయి, అంతేగా? అంతే, 18 కౌస్ 2 పడ్డలు అయితే సేల్కి ఉన్నాయి. ఇదైతే క్వాలిటీ చూసుకోవచ్చు, మంచి క్వాలిటీ ఉన్నాయి. పాలు అయితే మనం లైవ్ మిల్కింగ్ చూసుకోవచ్చు. ఇక్కడ లైవ్ మిల్కింగ్ చూసుకోవచ్చు, మీరు వీడియోలో కూడా చూడొచ్చు. 13-14 లీటర్లు 12 లీటర్లు అలా ఇస్తున్నాయి టైంకి ఆవులు. ఓకే, అన్ని మంచి హై మిల్కర్స్ అని చెప్తున్నారు. అన్ని కూడా మీరు పాలు చెక్ చేసుకున్న తర్వాతనే తీసుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. వీటి అడ్డర్ క్వాలిటీ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. వాళ్ళైతే పాలు టైంకి రమ్మంటారు, ఆ టైంకి వెళ్ళండి, ఆ టైంకి అయితే తీస్తారు వాళ్ళు. అప్పుడు మీరు వెయింగ్ మిషన్ మీద కొలుసు కూడా తీసుకున్న తర్వాతనే మీరైతే రేటు మాట్లాడుకోవచ్చు. రేటు విషయానికి వస్తే ఎంత నుంచి మన స్టార్టింగ్? 1 లక్ష నుంచి 1,50,000 వరకు ఉన్నాయి. ఓకే, 1,00,000 నుంచి 1,50,000 వరకు ఉన్నాయి. ఒక్కొక్క దాని ఒక్కొక్క రేట్ ఉంటుంది. మంచి హై మిల్కర్స్ ఉన్నాయి. మీకు ఎవరికైనా కౌస్ కావాలంటే డైరెక్ట్ వీడియో పైన నెంబర్ ఉంది, డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే సోదరులందరికీ నమస్కారం అండి. నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.